మానవ పరిణామ క్రమంలో అత్యంత కీలక పాత్ర పోషించింది వృత్తిదారులే. భారతదేశంలో మొట్టమొదటి ఉత్పత్తిని సృష్టించింది వృత్తిదారులే. అందుకే భారతీయ గ్రామం వృత్తుల సమాహారం అన్నారు. కానీ ఇప్పుడు ఆ గ్రామానికి వారి ఉత్పత్తితో అవసరం తగ్గింది. ఇంకా ఆ కుల వృత్తిదారులు ఉన్నారా? ఉంటే వారి బతుకు చిత్రం ఏ విధంగా ఉంది? ఇంకా వారి వృత్తినే నమ్ముకుని జీవిస్తున్నారా, లేదా మరేదైనా జీవనోపాధి వెతుక్కున్నారా? కనుమరుగవుతున్న కుల వృత్తిదారులపై ప్రత్యేక కథనాలు బతుకు చిత్రంలో మీకోసం. ఊరు అనేక సమూహాల నెలవు, వివిధ వృత్తుల జీవధార. ఆయా కుల వృత్తులతో పల్లె ఓ శ్రమైక సౌందర్యంలా కనిపిస్తుంది. ఒకడు తట్టా బుట్టా చేస్తే మరొకడు పలుగుపార చేసేవాడు, ఇంకొకడు అందరికీ ఉపయోగపడే బట్టలు నేసేవాడు. ఇలా అందరూ ఆ ఊరికి కావలసిన అన్ని వస్తువులను ఉత్పత్తి చేసేవారు. ఎన్నో చిన్న కులాలు చిన్న చిన్న వృత్తులతో జీవించేవారు. స్వయం పోషక ఆర్థిక వ్యవస్థ అని ఇప్పుడు మనం చాలామంది పిలిచేటువంటి వ్యవస్థ అన్ని కులాలు అన్ని వృత్తులను తనకు తాను ఆ గ్రామం నుంచి బయటికి వెళ్లకుండా ఆ జీవన విధానం గడవడానికి అనుకూలంగా వృత్తులు ఉండేటివి. ఏ వృత్తి తీసుకున్నా సరే అవన్నీ శూద్రుల కుల వృత్తులుగా ఇవాళ స్థిరపడిన ఏవైతే ఉన్నాయో వాళ్ళే ఈ 2500 సంవత్సరాలుగా కనీసం బుద్ధుడి కాలం నుంచి లెక్క వేసుకుంటే వాళ్ళు భారతీయ సమాజ నిర్మాతలుగా, సంపద నిర్మాతలుగా వాళ్ళు కొనసాగినారు. అది గొప్ప చరిత్ర. అయితే ఇది ఒకప్పటి మాట. ఆధునికత పల్లెల్లోకి ప్రవేశించింది. ఫలితం కులవృత్తులు క్రమంగా కనుమరుగయ్యాయి. ఇప్పుడు పల్లె కన్నీరు పెడుతోంది. అభివృద్ధి పేరిట పల్లెల్లో వాతావరణం మారిపోయింది. మనుషులు కరువయ్యారు. కులవృత్తులు నాశనమయ్యాయి. వృత్తిదారులు పల్లెను వదిలి, వృత్తిని వదిలి నగరానికి వలస వెళ్ళిపోతున్నారు. ఆధునిక పారిశ్రామిక యుగంలో సుమారుగా 150 సంవత్సరాల దాకా వాళ్ళు బతికినటువంటి వాళ్ళు ఇవాళ ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నిర్ణయాల వల్ల కోట్లాది ప్రజలు ఇవాళ పేదరికంలోకి మగ్గిపోయి ఆ దాంట్లో బతుకు చిత్రాలు, జీవన దృశ్యాలు పూర్తిగా కొత్త పని నేర్చుకునేటువంటి యంత్రాంగం లేక, వాళ్ళకు నేర్పడానికి ప్రభుత్వాల దగ్గర ప్రణాళికలు లేకపోవడం వల్ల వాళ్ళంతా ఆ వృత్తులు కోల్పోతూ దయనీయంగా బతుకుతున్నారు. అయితే సామ్రాజ్యవాద దోపిడీ వ్యవస్థ గ్రామాన్ని నాశనం చేయాలని ప్రయత్నిస్తున్నప్పటికీ ఆ వినాశనం ఇప్పటికీ కులవృత్తిలో మగ్గిపోతున్న మానవుడిని ప్రపంచ మానవుడిగా ఎదగడానికి ఒక కొత్త పరిణామానికి దోహదపడుతుందని భావిస్తున్నారు. వృత్తులు కులాల కంటే ముందే ఏర్పడ్డాయి. తర్వాత ఆయా వృత్తులను బట్టి కులాలు ఏర్పడ్డాయని చరిత్రకారులు చెప్తారు. వృత్తులు కులాల కంటే ముందే ఏర్పడ్డాయని చెప్పడానికి మనం వేసుకున్న బట్టలే నిదర్శనం. ఆదిమ దశలోనే మానవుడు ప్రకృతి నుంచి తనను తాను కాపాడుకోవడానికి బట్టను నేశారు. అంటే దాదాపు 2500 సంవత్సరాల క్రితమే. బుద్ధుడి కాలంలోనే మానవుడు ఒంటి నిండా బట్టలు కట్టుకున్నాడు అంటానికి ఆనవాళ్లు ఉన్నాయి. భారతదేశంలో 3 దశల్లో బట్టల ఉత్పత్తి సాగింది. మొదట్లో నారతో నేసేవారు, ఆ తర్వాత పత్తి, నూలు, ఇక 3వ దశ పట్టుబట్టలు. ఈ 3 దశలు మన రాష్ట్రంలో కూడా బాగానే అభివృద్ధి చెందాయి. మనిషికి కావలసింది కూడు, గూడు, గుడ్డ. మన దేశంలో కూడు పెట్టేవాడికి గూడు ఉండదు, బట్టనేసేవాడికి కూడు ఉండదు. మన నేతన్న పరిస్థితి ఇదే. వ్యవసాయం తరువాత ఎక్కువ మందికి తిండి పెట్టేది చేనేత పరిశ్రమ. చరిత్రలో బట్టకు, దాన్ని నేసేవాడికి ఎంతో విశిష్టత ఉంది. మానవుడిని ప్రకృతి నుండి వేల ఏళ్లుగా కాపాడుతూ వస్తుంది బట్టే. దాదాపు 2500 సంవత్సరాల క్రితమే, అంటే బుద్ధుడి కాలానికే మానవుడు ఒంటి నిండా దుస్తులు ధరించిన ఆనవాళ్లున్నాయి. భారతదేశంలో బట్టల ఉత్పత్తి వివిధ దశల్లో సాగింది. మొదటి దశలో నారతో బట్టలు తయారయ్యేవి. రెండో దశలో పత్తితో లేదా నూలుతో వచ్చాయి. ఆ తరువాత 3వ దశలో పట్టుబట్టలు వచ్చాయి. తెలుగు నేలలో కూడా ఈ 3 రకాల బట్టల తయారీ అభివృద్ధి జరిగింది. సాంకేతికంగా అభివృద్ధి చెందే క్రమంలో మానవుడు ఇతర కులాల సహాయంతో వారికి కావలసిన పనిముట్లను తయారు చేయించుకున్నాడు. మానవుడు అభివృద్ధితో పాటే నేతలో నైపుణ్యం, నాణ్యత పెరుగుతూ వచ్చాయి. ఆధునిక యంత్రాలు, మిషన్లు, మిల్లులు రాకముందు అందరికీ బట్టలు నేసినవాడు నేత కార్మికుడే. బట్టలు నేసే వాళ్లను పద్మశాలీలు అన్నారు, దేవాంగుల వారన్నారు, సాలెవాన్లు అన్నారు. తెలంగాణ రాష్ట్రంలోని నేత కార్మికుల సృజనాత్మకత విశ్వవ్యాప్తమైంది, ఎల్లలు దాటింది.
అగ్గిపెట్టెలో పట్టేంత చీరల్ని నేసిన ఘనత మన నేతన్న సొంతం. మరి గ్లోబలైజేషన్, లిబరలైజేషన్ పుణ్యమా అని వారి పరిస్థితి ఏ విధంగా ఉందో చూద్దాం. నేతనేసేవారు పద్మశాలి కావచ్చు, దేవంగులు కావచ్చు, సాలివాన్లు కావచ్చు, కొన్ని చోట్ల దళితులు కావచ్చు. దారాన్ని మగ్గం మీదకు ఎక్కించి బట్టలు నేసి నాగరికతకు బీజం వేసినవాడు ఆకలి చావులతో అలమటిస్తున్నాడు, ఆత్మహత్య చేసుకుంటున్నాడు. నేతన్నకు ఎందుకీ దుస్థితి? ఒకప్పుడు చేతి నిండా పనితో కళకళలాడిన చేనేత బతుకులు ఎందుకు చితికిపోయాయి? నేత అనేది మనిషికి అనుకున్న ఒక గొప్ప ఆవిష్కరణ. ఒక నిలువు పోగు, ఒక అడ్డపోగు కలిసి ఒక ఆకారం రావడం అనేది చాలా విచిత్రమైన గొప్ప ఆలోచన. కానీ వేల సంవత్సరాలుగా అలెగ్జాండర్ కాలం నుంచి కూడా, బుద్ధుడి కాలం నుంచి కూడా ఆ గ్రీకు దేశానికి వెళ్ళినటువంటి బట్టలు అవన్నీ ఈ చేత్తో వడికిన నూలుతో, కండెలు చుట్టినట్టు నూలుతో చేసినాయి. మన రాష్ట్రం నూలు, పట్టు, ఉన్ని వస్త్రాల తయారీకి ఎన్నో ఏళ్లుగా నిలయంగా ఉంది. మన వస్త్రాలకింత గుర్తింపు రావడానికి కేవలం మన నేతన్నల సృజనాత్మకత, పనితనమే కారణం. మన రాష్ట్రంలో ప్రసిద్ధి చెందిన చేనేత కళాక్షేత్రాలు చాలానే ఉన్నాయి. ఉప్పాడ, పోచంపల్లి, చీరాల, మంగళగిరిలు పట్టు చీరలకు, వేటపాలెం చేతిరుమాళ్లకు, సిద్దిపేట, నారాయణపేట, గుంటూరు, వెంకటగిరి, గద్వాలాలు ధోవతులు, చీరలు, కండువాలకు ప్రసిద్ధి. గద్వాల, ఆర్మూరు, ధర్మవరం, నారాయణపేట వంటి ఎన్నో చోట్ల చేనేత పనివారున్నారు. బట్టలు నేయడానికి నైపుణ్యంతో పాటు కళాహృదయం, సూక్ష్మ దృష్టి ఉండాలి. 6 గజాల చీర నేయడానికి ఒక కుటుంబమంతా 4 నుండి 6 రోజులు కష్టపడాలి. నేత నేయడానికి చట్టర, చిట్టెకలు, రాట్నం, కండెలు, ఆసు, మగ్గం లాంటి అనేక పరికరాలు కావాలి. దీంట్లో పరికరాలు ఏమంటే రాట్నం వాడతాము, పంటె వాడతాము, ఆసు వాడతాము, నాడి వాడతాము, ఊసలు వాడతాము, మళ్ళా మొగ్గం మొత్తం సెట్టు, మళ్ళా డాబీ అంటే పింజర, అంటే జరిలో పేటు పడుతుంది అన్నట్టు, అది వాడతాము. మళ్ళీ పాకోడు చెక్కలు తొక్కేటివి అన్ని రకాలుగా ఉంటాయి. చీరల తయారీ విధానాన్ని చూస్తే వీరు పడే కష్టం మనకర్థమవుతుంది. నేత కార్మికులకు సిల్క్ యార్న్ బెంగళూరు నుండి మధ్యవర్తి ద్వారా అందుతుంది. ఈ సిల్క్ యార్న్ ఉడకబెట్టి ఆ ముడిసరుకుకు కావలసిన రంగులు అద్దుకొని దాన్ని రాట్నం ద్వారా దారాన్ని ఒడుకుతారు. దారంతో ఆసుపోసుకొని డిజైన్ను ముందుగా గ్రాఫ్ మీద వేసుకొని చుక్కల తాడు ద్వారా ఆ డిజైన్ను ఆసు మీద పోసిన దారంపై వేస్తారు. తర్వాత కావలసిన చోట కట్టుకట్టడం, రబ్బర్లు చుట్టడం, రంగు అద్దడం వంటి సూక్ష్మమైన పనులు అతి జాగ్రత్తగా చేస్తారు. మగ్గం మీద చట్టెర, దూనుగా, నాడి, ఊస, పింజర, జాళ్లు, పలక వంటి అనేక పరికరాల సహాయంతో ఎంతో కష్టపడి శ్రమించి ఒక్కొక్క దారాన్ని అచ్చు ద్వారా, పక్క చెక్కల ద్వారా సుమారు 50 నుండి 55,000 పోగుల దారం నేయడంతో 6 గజాల చీర తయారవుతుంది. ఈ పనంతా ఒకరితోనో లేక ఇద్దరితోనో కాదు, మొత్తం కుటుంబం పనిచేస్తే తప్ప ఒక చీర తయారు కాదు. చేనేత రంగంలో మహిళలు కీలక పాత్ర పోషిస్తున్నారు. ఎక్కువ పనులు వారే స్వయంగా నిర్వహిస్తారు. చిట్టెకలు, రాట్నం ఒడకటం, కండెలు చుట్టడం, ఆసుపోయడం, మరాసు తోడటం, పడుగులు చేయడం వంటి పనులన్నీ మహిళలే చేస్తారు. అంతేకాదు వారు మగ్గం మీద కూడా పురుషులకు ఏమాత్రం తీసిపోరు. ఒక చీర నేయడానికి ఒక నేతన్న మాత్రమే సరిపోదండి. ఆ నేతన్న కుటుంబం మొత్తం కూడా ఆ చీర నేయడంలో పాలు పంచుకుంటుంది. మహిళలు అవనివ్వండి, పిల్లలు అవనివ్వండి, పూర్తిగా నేత మీదే ఆధారపడి ఉంటారు. మహిళల పాత్ర నేను ఇంతకుముందు చెప్పినట్టు ప్రతి దారం వర్కం దగ్గర నుంచి రంగులు అద్దడం, రబ్బర్లు చుట్టడం, తర్వాత ఆసుపోయడం, ప్రతి ఒక్కరు చివరికి మగ్గం నేయడం వరకు కూడా 100% మహిళల కృషి కూడా ఉంటుంది. మరి మన పక్కన ఒక పెద్దమ్మ ఉన్నారు. పెద్దమ్మ, నీ పేరేం పెద్దమ్మ? యాదమ్మ. ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నారు ఇది?
5-6 సంవత్సరాల నుంచి చేస్తున్నారు. అంతకుముందు అంటే ఇంట్లో ఎవరైనా చేసేటోళ్ళ? ఎన్ని సంవత్సరాల నుంచి? ఫస్ట్ నుంచి ఇదే వృత్తా? చిన్నప్పటి నుంచి చూసేటోళ్ళు, ఈ మగ్గాలను చూసేటోళ్ళు కానీ ఇదే పని కదా చిన్నప్పటి నుంచి. మరి ఎప్పుడు నేర్చుకున్నారు? నేర్చుకోవాలని ఎందుకు అనిపించింది మీకు? మా వాళ్ళు నేర్చుకుంటే మేము కూడా అనిపించేది నేయాలనిపించేది, నేసేది. అంటే అంత తొందరగా నేర్చుకుని ఇంత కరెక్ట్గా, అంటే ఒక దారం తర్వాత ఒక దారం కరెక్ట్గా ఇట్లనే రావాలి అనేది చాలా పట్టుదల, ఏమంటారు, బాగా నేర్చుకుంటేనే వస్తుంది కదా. చూస్తుంటే అదే వస్తుంది, చూస్తుంటే చేస్తుంటే అదే వస్తుంది అంటావు. ఓకే, 5-6 సంవత్సరాలు అయింది చేయబట్టి. ఒక చీర చేయడానికి ఎంత టైం పడుతుంది పెద్దమ్మ? పడుతుంది 5-6 రోజులు పడుతుంది. ఒక్కరు చేస్తే? అంటే అన్ని తయారు చేసిస్తే మొగ్గం మీదకి వచ్చినాక తయారు చేస్తానికి 5-6 రోజులు పడుతుంది. మగ్గం మీదకి వచ్చినాక చేయడానికి 5-6 రోజులు పడుతుంది. అంటే ఎట్లాంటి చీరలు? అంటే దాంట్లో కూడా పట్టు చీరలు ఇవి ఉంటాయి కదా, దాన్ని బట్టి తేడా ఉంటుందా? ఏ చీర అయినా 5-6 రోజులలో అయిపోతుందా? డిజైన్లో బట్టి ఉంటుంది. సరే పెద్దమ్మ, ఈ మగ్గం గురించి చెప్పు నాకు. మగ్గంలో ఏమేమి ఉంటాయి చెప్పు ఫస్ట్. ఇట్లా అని తెలియటానికి నాడేళ్ళు అక్కడికి ఇక్కడికి రావడానికి. ఓకే, మరి ఆ పింజర్ అన్నావు కదా, ఇక్కడ డిజైన్ పడేటందుకు. ఇక్కడ డిజైన్ పడడానికి అదే మెయినా? అది మెయిన్, ఇది మెయిన్, అన్ని మెయినే. అన్నీ మెయినే. మగ్గంలో ప్రతి ఒక్కటి మెయినే అంటావు. మరి కాలు కింద అటు ఇటు దొక్కుతున్నావు కదా, దాన్ని ఏమంటారు? కాకోట చెక్కలంటారు. ఓకే, దాని అంటే అది ఆడ తొక్కుట్లనే ఉంటుందా, ఇక్కడ జరుపుట్లు ఉంటుందా మొత్తం? తొక్కాలి, తొక్కేనే కదా. అంటే అన్నీ ఒకటేసారి అటు తొక్కాలా ఇది కలప, అన్నీ పూర్తిగా మైండ్తో పని అంటావు, అంతేనా? ఓకే, కాలు లేకున్నా పని కావాలి, చేయి లేకున్నా పని కావాలి. మొత్తం ఇట్లా పోగులన్నీ ఇట్లా మెల్లమెల్ల తీసేస్తారు అన్నట్టు. ఇవి డ్యామేజ్లు రాకుండా నేర్తో వేస్తారు కదా మొత్తం అంతా. ఇక్కడ చిన్న పోగు ఓకుట దార పోగులు కూడా రాకుండా కట్ చేసుకోవాలి. సరే పెద్దమ్మ, మరి కళ్ళకు కాళ్ళకి ఏమైనా ఇబ్బంది అవుతుంది? అంటే ఊకి అట్లనే చూస్తూ ఉంటారు కదా, కళ్ళు తొందరగా దెబ్బతింటాయి. బాగా ఇంటికి పోయిన తర్వాత బాగా నొప్పులు అట్లా ఏమైనా వస్తూ ఉంటాయా? ఇంకా కాళ్ళు అంటే అట్లే పని చేస్తే చేయిలో కాళ్ళు వస్తాయి. కాళ్ళ నొప్పులు ఊకే కూర్చున్నాడే కదా, నిలబడి ఉంటాం, ఇట్లా నిలబడ్డట్టే ఉంటాం కదా. కూర్చున్నట్టు ఏముండదు, నిలబడ్డట్టే ఉంటుంది పూర్తిగా. మొత్తం ఎన్ని గంటలు చేస్తారు పెద్దమ్మ ఒక రోజులో? పొద్దున 5 గంటల నుంచి సాయంత్రం 5-5:30 దాకా చేస్తాం. మొత్తం 12 గంటలు చేస్తారు దీని మీదనే. ఈ మొత్తం ఈ కలర్ సెలెక్షన్ ఇవంతా కూడా అంటే వాళ్ళు చేసిచ్చిన కలర్కి మొత్తం ఇవన్నీ మీరే చేసుకుంటారా? దారాలు కట్టడము ఇవన్నీ కూడా మీరే చేసుకోవాలి. ఇవన్నీ ఒక రోజు పడుతుందా పెద్దమ్మ చేసుకొని? ఒక రోజు పడుతుంది, 2 రోజులు పడుతుంది. మగ్గం మీద కూసుకున్నాక పూర్తిగా చీర కానికైతే 5-6 రోజులు పడుతుంది. 5-6 రోజులు పడుతుంది. నువ్వు ఇప్పుడు నేస్తున్నావు కదా, ఇది చీర పట్టు చీరనా? పౌచంపల్లిలో పట్టు చీర. బట్టలు నేయడానికి సృజనాత్మకతతో పాటు ఎంతో కళా నైపుణ్యం కూడా కావాలి. అందులో ఒక చీర తయారు చేయడానికి వారం రోజుల టైం పడుతుంది. అందులో అందరు కుటుంబం అంతా కూడా ఆ చీర తయారీలో భాగం పంచుకుంటారు. మగ్గంలో చాలా పార్ట్స్ ఉంటాయి. అసలు మగ్గం మీదకి చీర రావటానికే చాలా పడుతుంది. ముఖ్యంగా మహిళలు ఇందులో ఎంతో కీలక పాత్ర పోషిస్తారని చెప్పొచ్చు. వాళ్ళు లేదే సగం పని ఏంటి, పూర్తిగా 100% వర్క్ అవ్వదనే చెప్పొచ్చు. వాళ్ళు రంగులు అద్దడం దగ్గర నుంచి, రాట్నం ద్వారా దారం వడకడం దగ్గర నుంచి మొత్తం అంతా కూడా మహిళలే చేస్తారు. చేనేత కార్మికుల జీవన విధానం, సంస్కృతి అంతా మగ్గం చుట్టూనే తిరుగుతుంది. వీరు నిరంతరం పనిలోనే జీవిస్తారు. నిద్ర లేచింది మొదలు తిరిగి నిద్రపోయే వరకు అదే పనిలో నిమగ్నమై ఉంటారు. ఇంటిలో ప్రతి ఒక్కరికి నేతతో సంబంధం ఉండటం, వారి ఇంట్లోనే మగ్గం ఉండడం, ఇంటినే పరిశ్రమగా మార్చడంతో వారి జీవన విధానం మొత్తం నేతతోనే ముడిపడి ఉంది. సాధారణంగా అన్ని కుల వృత్తుల్లాగే ఒక కుటుంబ పరిశ్రమ, కుటీర పరిశ్రమ, అందరూ దాంట్లో పనిచేస్తుంటారు. మగవాళ్ళు బట్టలు నేస్తుంటారు, మగవాళ్ళు లేని చోట ఆడవాళ్ళు కూడా బట్టలు నేస్తుంటారు. తర్వాత సరి చేయడం అని ఉంటుంది. కండలు చుట్టడం ప్రధానంగా స్త్రీలే చేస్తారు.
సాధారణంగా ఈ చేనేత వృత్తికి సంబంధించినవి ఒక ఫ్యామిలీ కాకుండా ఒక 4 ఫ్యామిలీలు 5 ఫ్యామిలీలు ఒక సమిష్టిగా ఉంటారు. గడిచిన 60 సంవత్సరాలలో వచ్చిన మార్పుల ప్రభావం నేతన్నపై తీవ్రంగానే పడింది. ముఖ్యంగా విదేశీ వస్త్రాలపై ఉన్న మోజుతో వాటి డిమాండ్ పెరగడం, చేనేత వస్త్రాలకు డిమాండ్ తగ్గడంతో చివరికి నేతన్న ఏ పరిస్థితికి దిగజారాడంటే తన వృత్తిని తానే వదులుకునే పరిస్థితికి దిగజారాడు. ముఖ్యంగా కుటుంబం అంతా దీని మీదే ఆధారపడి ఉంటుందని చెప్పాను. ఇక నెలంతా కుటుంబం అంతా కష్టపడితే కానీ అంతంత మాత్రంగా బతికే రోజుల్లో, కారం మెతుకులకే కష్టమైన రోజుల్లో ఇక పౌష్టికాహారం ఎక్కడి నుంచి వస్తుంది? దీనివల్ల ఎంతో అనారోగ్యానికి గురైన పరిస్థితులు ఉన్నాయి. ఇక అప్పుల బాధ తాళలేక ముడి సరుకు ఎక్కడి నుంచో తీసుకురావాలి, దానికోసం ఒకరి దగ్గర అప్పు చేయాలి, దాన్ని మగ్గం వరకు తీసుకురావాలంటే మరొకరి దగ్గర అప్పు చేయాలి. కనీసం చీర అమ్ముకున్న తర్వాత అయినా దాని వాల్యూ వస్తుందనుకుంటే అది చేతికి రాక తీవ్రంగా దిగాలు పడుతున్నాడు. నమ్ముకున్న వృత్తిని వదులుకోలేక ఇటు బలవంతంగా ప్రాణాలు తీసుకుంటున్నాడు. గడిచిన 60 సంవత్సరాలలో వచ్చిన అనేక మార్పుల ప్రభావం చేనేత కార్మికుల మీద బలంగా పడింది. పారిశ్రామిక విప్లవం వ్యవసాయదారులకు ఉపయోగపడినంతగా వీరికి ఉపయోగపడలేదు. చేనేత పరిశ్రమ దెబ్బతినడానికి ప్రధాన కారణం విదేశీ వస్త్రాలను ప్రోత్సహిస్తున్న బడా పెట్టుబడిదారులే. గత 10-15 సంవత్సరాల క్రితం పోచంపల్లిలో అనేకంగా ఒక వేలాది సంఖ్యలో సుమారు 5,000 మొగ్గాలను ఇక్కడ నడిచేటి ఇప్పుడు ఈనాడు మాత్రం కేవలం 400 నుంచి 500 మొగ్గాలే పడిపోవడం జరిగింది. దీనికి ముఖ్య కారణం ఎవరయ్యా అంటే రాష్ట్ర ప్రభుత్వాలు ప్రధానంగా మేము నిందిస్తాం. ఎందుకంటే ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళు చేనేత కార్మికునికి నిజంగా పని కల్పించాలనే ఉద్దేశం ఉంటే ఏదో వారి అవసరానికి ఓట్ల కోసం ఈ ఉన్న ప్రభుత్వం అయినా గత ప్రభుత్వాలైనా ఏ ప్రభుత్వాలైనా చేనేత కార్మికునికి ఇప్పటి వరకు ఏమి ఒరగబెట్టింది ఏమీ లేదనేది ఈ సందర్భంగా తెలియజేస్తున్నాయి. నేత కార్మికులు అప్పుల ఊబిలో కూరుకుపోతున్నారు. వీరు ఇలా కూరుకుపోవడానికి ముఖ్య కారణాల్లో ఒకటి మాస్టర్ వీవర్స్. నేత కార్మికుడు ప్రభుత్వ విధానాలతో ఒక పక్క నలిగిపోతుంటే మరోపక్క మాస్టర్ వీవర్స్ చేతిలో నలిగిపోతున్నారు. నేతకు కావలసిన వస్తువులను అప్పు చేసుకొని ఆ అప్పును తీర్చడానికి మరో అప్పు చేసి ఇలా అప్పుల ఊబిలో కూరుకుపోతున్నారు. నలభై ఏళ్ళ సంధి ఇదే పని, ఇదే వృత్తిలో ఉన్నాం. మేము ఇదే పని చేస్తున్నాం. మా పిల్లలు కూడా భవిష్యత్తులో చదివించేదాన్ని కూడా రేపు భవిష్యత్తు ఏమైనా వస్తుందని మేము చదివిస్తున్నాం. కానీ మరి ఇట్నే అయితే మా వృత్తి నిర్వహణ చాలా కష్టం ఉంది. అలా చేయలేరు. ఎందుకంటే మేమే నేత కార్మికులం అయినాము, మా పిల్లలు కూడా కావద్దనేది మేము బాధపడుతున్నాం. కానీ మా నాయనలు మా తల్లిదండ్రి కష్టం చేస్తుంటే మేము నేర్చుకొని కూడా బాధపడి కాలం గడుపుకుంటూ ఈ పని నేర్చుకున్నాం. ఆ ఒక్క చీర మీద 3 మనుషులను చేయాలి. ఒక 8 మనిషి ఉండాలి, కట్టిస్తానన్నాడు, నేర్తానన్నాడు. ఎంతో నైపుణ్యంతో బట్టనేసి దేశానికే నాగరికత నేర్పిన నేతన్న పరిస్థితి నేడు దయనీయంగా మారింది. నేతనేసేవాడు ఇప్పుడు నేతకూలిగా మారాడు. వారి కుటుంబాల్లో పిల్లల చదువులు సాగక డ్రాపౌట్స్ గా మిగిలిపోతున్నారు. ఇక ఆర్థికంగా చితికిపోవడంతో దుర్భరమైన పరిస్థితుల్లో జీవిస్తున్నారు. జీవన ప్రమాణం పెరగకపోవడం వల్ల మానసిక వికాసం లోపించి చిన్న చిన్న ఒత్తిళ్లను కూడా తట్టుకోలేక అభద్రతా భావంతో ఆత్మహత్యలు చేసుకుంటున్నారని మానసిక శాస్త్రవేత్తలు విశ్లేషిస్తున్నారు. అంతేకాదు, నేత కార్మికుల శ్రమకు తగిన ఫలితం లేక, పౌష్టిక ఆహారం పొందలేక ఎక్కువ మంది తక్కువ వయస్సులోనే కంటి జబ్బులు, శ్వాసకోశ వ్యాధులకు గురై చనిపోతున్నారు. నేతనేసే కార్మికునికి కంటికి అవపడినటువంటి ఈ దారము మరియు దీనికి సంబంధించిన ఈ దారంలో అనేక రకరకాలైన చుక్కలను చూసి సుమారు 40 ఏళ్ల ప్రాంతానికే ఈ చూపును పోగొట్టుకొని రకరకాల కలర్స్ను వాడడం వల్ల నాకు నేరుగా ఎంత చేతులు కడుక్కున్నా కూడా అవి మా కడుపులోకి వెళ్ళి కిడ్నీస్, లంగ్స్ అనేక రకరకాలైన వ్యాధులను కూడా రావడం జరుగుతుంది. సాధారణంగా ఒక వస్తువు తయారయ్యే ధర కంటే 40 నుండి 50% అధికంగా మార్కెట్లో లభ్యమవుతుంది. అంటే పోచంపల్లిలో తయారైన ఒక చీర ధర 400 రూపాయలుంటే అది మార్కెట్లోకి వచ్చేసరికి 700 రూపాయలుంటుంది. మధ్య దళారీకి ఒక్కొక్క చీర మీద 40% ఆదాయం ఉంటుంది. ఈ విధానమే శ్రమ దోపిడీకి కీలకంగా మారింది. చేనేత పరిశ్రమ అభివృద్ధి చూడాలంటే ముఖ్యంగా తేలాల్సింది మార్కెటింగ్ విధానం. మధ్య దళారీల వల్ల నేత కార్మికులు నష్టపోతున్నామని చెబుతున్నారు. అందుకే ప్రతి నేత కార్మికుడికి ప్రభుత్వమే నేరుగా సిల్క్ యార్న్,
నూలు సబ్సిడీకి అందించాలి. ఆప్కో విధానంలో నేత కార్మికులకు సరైన సమయంలో డబ్బు అందక ఇబ్బంది పడుతున్నారు. ఇప్పటికే సిరిసిల్ల ఉరిసిల్లగా మారింది. చేనేత మరణాలను అరికట్టాలంటే ప్రభుత్వం వెంటనే వీరి సమస్యలపై దృష్టి సారించాల్సి ఉంది. నేతన్న పరిస్థితి మారాలి అంటే మార్కెటింగ్ విధానంలో మార్పు రావాలి. ప్రభుత్వమే పూనుకోవాలి. ముఖ్యంగా మధ్యదళారీ వ్యవస్థను తొలగించి ముడిసరుకు నేరుగా నేతన్నకు అందేలా చర్యలు తీసుకోవాలి. అప్పుడే వీరి బతుకు చిత్రం మారుతుంది. ఇది ఇవాల్టి బతుకు చిత్రం.